మనుషులు తండ్రి అయిన దేవునిని చూడగలరా అనే పాఠాన్ని మనము ఆలోచన చేద్దాం. నేటి క్రైస్తవ సమాజములో వినబడుతున్న భయంకరమైన మాట, బైబిల్కి భిన్నమైన బోధ అదేంటంటే, చాలామంది వారి మందిరాలలో సాక్ష్యం చెప్తూ ఉంటారు. దేవుడు నన్ను పిలిచాడు, మెల్లనైన స్వరముతో పేరు పెట్టి నన్ను పిలిచాడు, నేను దేవుణ్ణి చూశానని వారు సాక్ష్యం చెప్పడం మనం వింటూ ఉన్నాం. జాగ్రత్తగా ఈ పాఠాన్ని మనము వినాలండి. చాలా కీలకమైనది, ముఖ్యమైన పాఠం. క్రైస్తవులు ముఖ్యంగా తెలుసుకోవలసిన పాఠం. దేవుడు మనకేమవుతాడని నిన్నటి దినాన మనం నేర్చుకున్నామంటే, దేవుడు మనకు తండ్రి అవుతాడని మనం నేర్చుకున్నాం. మరి మనము దేవునికి పిల్లలము కదా, ఆ దేవుడు కొందరికి మాత్రమే కనబడతాడా? అందరికీ కనపడడా అని మనం ప్రశ్న వేస్తే, వాళ్ళు మాకు మాత్రమే దేవుడు కనపడ్డాడు, మాతోనే దేవుడు మాట్లాడాడు, మమ్మల్ని మెల్లనైన స్వరంతో పిలిచాడని వాళ్ళు మందిరాల్లో సాక్ష్యం చెప్పడం మనం వింటూ ఉన్నాం. భూమి మీద తల్లిదండ్రులైన వారికి పిల్లలుంటే ఆ పిల్లల్ని అందరినీ సమానంగా చూస్తారా? కొందరిని మాత్రం మంచిగా చూసి కొందరిని మంచిగా చూడకుండా ఉంటారా? అంటే అందరినీ వాళ్ళు సమానంగా చూస్తారు కానీ హెచ్చు తగ్గులుగా చూడరు. అలాంటప్పుడు తండ్రి అయిన దేవుడు, మనమందరము కూడా ఆయన పిల్లలమైతే, తండ్రి అయిన దేవుడు మనల్ని అందరినీ కూడా సమానంగానే చూస్తాడే తప్ప పక్షపాతం అనేది చూపడు. దేవుని గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుడు పక్షపాతి కాడు అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే మనుషులైన పక్షపాతం చూపిస్తారేమో కానీ దేవుడు మాత్రం పక్షపాతం చూపడం అనేది జరగదండి. ప్రేమన దేవుని వర్లారా, ఈ శరీరానికి దేవుడు కొంత పరిమితిని పెట్టాడు. వెలుగును చూడాలన్నా కూడా ఒక పరిమితిని పెట్టాడు. మనం వినే ఆ వినికిడికి కూడా కొంత పరిమితిని పెట్టాడు. భయంకరమైన శబ్దాన్ని మనం వినలేం. దాన్ని ఎంతవరకు ఈ చెవి స్వీకరించగలుగుతుందో అంతవరకే ఆ శబ్దం వినడానికి కొంత పరిమితిని పెట్టాడు. మన కనులకు కూడా కొంత పరిమితి మాత్రమే పెట్టాడు చూడడానికి. అప్పుడప్పుడు మనము వెల్డింగ్ షాపుల్లోనికి వెళ్తాం. వాళ్ళు వెల్డింగ్ చేసేటప్పుడు దాంట్లో నుండి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కదా, దాంట్లో నుండి వెలుగు అలా ప్రకాశిస్తూ ఉంటుంది. నిప్పులాగా అలా రవ్వల్లాగా లేస్తూ ఉంటాయి. మనం ఎక్కువగా దాన్ని చూడలేకపోతూ ఉంటాం. ఏంటి, ఒక మానవుడు తయారు చేసుకున్న ఆ విద్యుత్ ద్వారా అక్కడ వర్క్ జరుగుతుంటే ఆ వర్క్ చేసే ఆ సమయంలో మనం చూస్తే అక్కడ ప్రకాశించే ఆ వెలుగునే ఈ కళ్ళతో మనము చూడలేం. వెంటనే మన ముఖాన్ని త్రిప్పుకుంటాం. అలాగనే పెద్ద పెద్ద శబ్దాలను మనం వినకుండా చెవులను మూసుకుంటాం. అంటే ఈ శరీరంలో దేవుడు కొంత పరిమితిని పెట్టాడు. చూడండి, అంటే దేవుడు కూడా వీటికి కళ్ళకు కానీ చెవులకు కానీ కొంత పరిమితిని పెట్టాడు తప్ప అన్నిటినీ చూడగలదా అంటే ఈ కన్ను చూడలేదు. ఈ చెవులు అన్ని శబ్దాలను వినగలుగుతుందంటే వినలేదు. అలాంటిది దేవుడు ప్రకృతిలో ఒక గ్రహాన్ని చేశాడు, అదే సూర్యుడిని చేశాడు. అలాంటి సూర్యుడిని ఈ కళ్ళతో మనము డైరెక్ట్గా చూడలేం. ఒకసారి ట్రై చేయండి, బయటికి వెళ్ళిన తర్వాత పగలు సూర్యుడిని చూడండి. ఈ కళ్ళతో మనం సూర్యుడిని చూడగలుగుతామా? చూడలేం. మరి అలాంటిది ఆయన స్వరము ఉరుము లాంటిదే అన్నాడు. ఆయన స్వరూపము కూడా ఆకాశములు పట్టజాలనివే.
అలాంటి రూపం కలిగిన ఆయనను మనము చూడగలమా? ఆ కెపాసిటీ ఈ కళ్ళకు ఉందా? దేవుణ్ణి చూసే ఆ కెపాసిటీ మన కళ్ళకు ఉందా లేదనేది పాఠంలో మనం చూద్దామండి. ప్రేమన దేవుని వర్లారా, దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు వేద గ్రంథాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని ఏ క్రైస్తవుడైనా ఆలోచించాడా? ఆలోచించాలి. దేవుడు బైబిల్ని ఎందుకు ఇచ్చాడంటే ఎవరి చేతుల్లో కూడా మనం మోసపోవడానికి అవకాశం అనేది ఇవ్వకూడదనే దేవుడు బైబిల్ని మన చేతికి ఇచ్చాడండి. బంగారం విషయంలో మోసపోయిన ఏదో ఒక రోజు మనము బంగారాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. ధనం విషయంలో మనం మోసపోయిన ఏదో ఒక రోజు ధనాన్ని బ్రతికుంటే సంపాదించుకోగలుగుతాం. అలాగనే ఉద్యోగం విషయంలో ఉద్యోగం పోతే మరొక ఉద్యోగాన్నైనా ఒకవేళ బ్రతికుంటే గొప్ప ఉద్యోగాన్నైనా మనం పొందుకోవచ్చేమో. కానీ ఒక్కసారి వాక్యం విషయంలో మనం మోసపోతే ఈ భూమి మీద నిత్యగ్ని దండనలోనికి, శిక్షలోనికి మనం వెళితే ఎప్పుడు ఏడుస్తూ పళ్ళు కొరుకుచూ బాధపడుచు యుగయుగాలు ఆ మంటల్లో కాలిపోయే అవకాశం ఉంది. ఇది చిన్న జీవితం. ఏది మానవ జీవితం అనేది చిన్నది, కానీ దీని తర్వాత తదనంతరం వచ్చే జీవితము అది అనంతకాలమైన జీవితం, ఆత్మ బ్రతకవలసిన జీవితం. కాబట్టి ఈ భూమి మీద ఈ చిన్ని జీవితంలో ఈ ఆత్మను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. ఎవరు కూడా వాక్యం విషయంలో మోసపోవడానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే బైబిల్ని ఇచ్చాడు. చెప్పే సేవకునికి బైబిల్ ఇచ్చాడు, వినే పిల్లలకి బైబిల్ ఇచ్చాడు. ఎందుకంటే సేవకుని దగ్గర మీరు మోసపోకూడదు, మానవుని దగ్గర మోసపోకూడదు ఎవరు కూడా అని. అందుకనే వాక్యాన్ని ఇచ్చాడు ప్రియమైన దేవుని వారలారా. కానీ నేటి క్రైస్తవ బోధలలో ఎలా వారు బోధిస్తున్నారంటే, మీరు దేవుణ్ణి చూడాలని ఖచ్చితంగా మీకు ఆశ కోరిక ఉందా? అయితే మీరేం చేయాలో తెలుసా? దేవుని పిల్లలారా అని వాళ్ళు బోధిస్తున్నారు. ఏం చేయాలంట? ఉపవాస ప్రార్థన చెయ్యి, అప్పుడు నీకు దేవుడు నీకు కనపడతాడు అంటున్నాడు ఒక వ్యక్తి. సేవకులు ఇలానే మాట్లాడుతున్నారు. అందరూ కాదు, కొందరు మాత్రమే. ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు మోకరించి ప్రార్థన చేయండి, దేవుడు మీకు కనపడతాడు, దేవుడు మీతో మాట్లాడుతాడు. ఉపవాస ప్రార్థనలతో, కన్నీళ్ళు ప్రార్థనలతో, మోకాల ప్రార్థనతో మీరు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మీకు కనబడతాడు, మీతో మాట్లాడుతాడని వాళ్ళు బోధిస్తున్నారండి. ఈ రకంగా క్రైస్తవులైన పిల్లలను మోసం చేస్తున్నారు. ఎక్కువగా అండి మనిషికి చాలా పిచ్చి ఉంటుందండి. భక్తి విషయంలో చాలా గుడ్డి నమ్మకం ఉంటుందండి చాలామందికి. ఎందుకంటే సాక్ష్యాలు చెబుతూ ఉంటారు కదా సంఘాలలో, దేవుడి వల్ల నాతో మాట్లాడాడు, నాకు కనపడ్డాడు, నాతో ఇలా చెప్పాడు అనగానే కింద ఉన్న ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు విశ్వాసులు ఉంటారు కదా, వీళ్ళు సాక్ష్యం చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే, అంటే ఆవిడే పరిశుద్ధంగా ఉందేమో, ఆవిడే భక్తి పరులురాలుగా ఉందేమో, ఆవిడ బాగా ప్రార్థన చేసిందేమో, ఆవిడ బాగా ఉపవాసంగా ఉందేమో, కాబట్టి నేను కూడా అలా ఉంటే నాతో కూడా దేవుడు మాట్లాడతాడేమో అని ఇక వీళ్ళు కూడా ట్రై చేస్తారు, ప్రయత్నిస్తారు. దేవునికి మోకరించి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి అలా అలసిపోయిన ప్రాణంతో కళ్ళు మూసుకొని అలా నిద్రపోయారనుకోండి, ఆ ధ్యాసలోనే పడుకున్నావు కదా. ఎవరో వచ్చి మాట్లాడినట్టుగా, ఏదో తెల్లని వస్త్రముల వల్లే వచ్చి మన ముందు మాట్లాడినట్టుగా, మనల్ని లేపినట్టుగా అలా అలా వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటారు? దాన్నే దేవుడు నాతో మాట్లాడాడని, దాన్నే దేవుడు నన్ను దర్శించాడని ఈ రకంగా సంఘాలలో బోధిస్తున్నారండి. ఇది ఎంతవరకు వాక్యానుసారం అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే బైబిల్ ఇచ్చింది దేనికి అనుకుంటున్నారు? మనం ఏది చెబితే అది నమ్మేయడానికి కాదు ఈ బైబిల్ని ఇచ్చింది. ఎవరు ఏది చెప్పినా, చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేస్తానండి సంఘంలో కూడా, ఎవరు ఏది చెప్పినా బైబిల్లో ఉంటేనే తప్ప మనం నమ్మాలి. బైబిల్లో లేకపోతే ఎవరు ఏది చెప్పినా కూడా మనను నమ్మే అవసరత లేదు. దేవుడు అందుకనే హెచ్చరికగా ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు క్రైస్తవులకి. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఏం చెబుతున్నాడో ఒకసారి చూద్దామండి.
మార్క్సు వార్త 4:24 మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమన్నాడండి అక్కడ? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఎవరు చెబుతున్నారో వారిని చూడడం కాదు, కానీ ఆయన ఏం చెబుతున్నాడో దాన్ని శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చూడాలి ఏం చెబుతున్నాడని. అంటే వాక్యంని ఆయన ఏం చెబుతున్నాడు, వాక్యంలో ఉన్నది చెబుతున్నాడా, లేనిది చెబుతున్నాడా, కలిపి చెబుతున్నాడా, అసలు వాక్యంలో అది ఉందా లేదనేది మనము జాగ్రత్త వహించాలి మనమే. కాబట్టి వినబడేదంతా వాస్తవమని మీరు నమ్మకూడదు. ఎందుకంటేనండి బైబిల్లో ఒక మాటను చెప్పాడు యేసుక్రీస్తుల వారు, మీలో అనేకులు అబద్ధ బోధకులు బయలుదేరున్నారు అని వ్రాయబడి ఉందా బైబిల్లో? చాలా సందర్భాల్లో మీరు చదివారు కదా, విన్నారు కదా. మరి అలాంటప్పుడు మనము జాగ్రత్త వహించాలా వద్దా? ఈ ఊరిలో దొంగలు పడ్డారు అన్న తర్వాత, ఈ ఊరిలో దొంగలు ప్రవేశించారు అన్న తర్వాత మనం జాగ్రత్తగా ఉంటాం కదండి. ఉంటామా ఉండమా? ఉంటాం. బైబిల్లో యేసుక్రీస్తుల వారు ఉన్న కాలంలోనే యేసుక్రీస్తుల వారు మాట్లాడాడు. ఏమని మాట్లాడారంటే, మీలో అనేక అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారని. మరి వినబడేదంతా, చెప్పబడే మాటలన్నీ కూడా వాస్తవమేనా అంటే వాస్తవము కాదండి. అందుకనే మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. అంటే మెరిసేదంతా బంగారమేనా అంటే బంగారం కాదండి అని మనం ఎలా చెబుతామో, ఇది కూడా అంతే. వినపడేదంతా వాస్తవమేనా అంటే వాస్తవము కాదు. జాగ్రత్తగా మనం బైబిల్ని పరిశీలన చేయాలి. ఎప్పుడైతే బైబిల్ పరిశీలన చేయకపోతామో అప్పుడు మనము దేవుని యొక్క దైవ సంబంధమైన లేఖనాలకు తగిన భక్తిని మనము కోల్పోతామండి, ఎప్పుడు వాక్య పరిశీలన లేకపోతే. ఇంతకీ తండ్రి అయిన దేవుణ్ణి మనుషులు చూడగలుగుతారా? దేవుడు ఎలా ఉంటాడు? దేవుణ్ణి చూస్తున్నాము, మాట్లాడాము, చూశామని చెప్పుకుంటున్న వారికి మనం ప్రశ్న వేస్తే, దేవుడు ఇంతకీ ఎవరు, ఆయన ఎలా ఉంటాడు? ఒక చెట్టు రూపంలో ఉంటాడా, ఒక కుక్క రూపంలో ఉంటాడా, ఒక మనిషి రూపంలో ఉంటాడా, మనం అనుకుంటున్న ఈ ప్రకృతి రూపంలో ఉంటాడా, లేదా కళ్ళకు కనపడే ఆ సూర్యచంద్ర నక్షత్రాల రూపంలో ఉంటాడా? ఎలా ఉంటాడు దేవుడు అని బైబిల్ని అడిగితే బైబిల్ సమాధానం చెప్పుద్ది. ఎలా ఉంటాడయ్యా దేవుడు అంటే చెబుతున్నాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక, చాలండి, నేను చదివిన మాటే కదా. దేవుడు ఎవరంట? ఆత్మ. అంటే దేవుడు ఆత్మ గనుక అంటున్నాడు. అంటే దేవుడు ఏ రూపంలో ఉన్నాడు అంటే ఆత్మ రూపం. ఆత్మ కళ్ళకు కనపడదు, ఆత్మ కళ్ళకు కనపడదండి. దేవుడు తన గ్రంథములో వ్రాయించిన నిర్వచనం, దీన్ని మించి ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఆత్మ మానవుడు చూడగలడా ఆత్మనంటే ఆ కెపాసిటీ ఈ కళ్ళకు దేవుడు ఇవ్వలేదు, ఆ పవర్ ఇవ్వలేదు ఆత్మను చూడడానికి. ఈ మానవ శరీర నేత్రాలతో ఆత్మను చూడలేరు. చూడండి అండి, కరెంటు ఉంటేనే ఫ్యాన్ తిరుగుద్ది, విద్యుత్ ఉంటేనే కదా ఫ్యాన్ తిరిగేది, విద్యుత్ ఉంటేనే కదా బల్బు వెలిగేది, విద్యుత్ ఉంటేనే కదా టీవీలో బొమ్మ వచ్చేది. ఓకే, అది ఉంటేనే ఫ్యాన్ తిరిగినప్పుడు, అది ఉన్నప్పుడే ఆ లైట్ వెలిగినప్పుడు. ఎంతకి కరెంటుని నువ్వు చూసావంటే వైరు లోపల ఉంటుంది, అది కంటికి కనపడదు. అలాంటి దాన్ని నువ్వు కరెంటుని చూసావా అనగానే నేను చూశానని ఆయన చెయ్యెత్తి ఆయన మన ముందుకు వచ్చాడు అనుకో, అప్పుడు ఏమంటాం? ఓ పిచ్చివాడా, కరెంటుని ఎవరైనా చూస్తారా? అది కనపడని శక్తి, అది కనపడని శక్తి. అది ఈ భూప్రపంచంలో ఏ మానవుడు కూడా ఈ కళ్ళతో కరెంటుని చూడడు, గాలిని చూడడు, అవి అదృశ్యమైనవి. అలానే దేవుడు కూడా ఎవరో తెలుసా? అదృశ్యుడు. ఈ కళ్ళతో దేవుణ్ణి ఏ మానవుడు కూడా చూడడు. ఎందుకంటేనండి సంఘాలన్నీ కూడా బాగా ఆధారపడింది ఏంటంటే
దీని మీద చాలామంది ఆధారపడి ఉన్నారండి. దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు, దేవుడు కనపడతాడు, మాట్లాడతాడని చాలా సంఘాలండి ఆధారపడి ఉన్నాయి. మనం ఈ బోధ చెబుతుంటేనండి వాళ్ళకి కొత్త రకంగా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకి. ఏంటి, బైబిల్లో దేవుడు మాట్లాడిన సంగతులు ఉన్నాయి, చూసిన భక్తులు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మాటలు ఏంటి ఇలా వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతారండి. కానీ దేవుణ్ణి ఏ మనిషి కూడా చూడలేదు అని మనం చెప్పలేదు, బైబిల్లో రాయబడి ఉన్నది ఒకసారి చూద్దాం. ఎందుకంటే దేవుడు అదృశ్యుడు, దేవుడు ఆత్మ, ఆయన కంటికి కనపడేవాడు కాదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని యోహాను గారు తన సువార్తలో అందులో చెప్పాడండి. ఒక మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో చూడండి, అద్భుతమైన మాట అండి ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ వచనం ఈ పాఠానికి. చూడండి, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఏ కాలమందైనను అంటే చూడండి, ఏ కాలమందైనను మీరు ఆయన స్వరము, ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరము వినలేదని తేల్చి చెప్పేశాడండి. ఎవరు ఆయన చెప్పింది? ఎవరు అనుకుంటున్నారు? ఎవరండి ఆయన? యేసుక్రీస్తుల వారే తన నోరారా చెప్పిన మాట, మనం చెప్పలేదు అది. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. నిజంగా ఏ కాలంలో కూడా ఆయనను చూడలేదా? ఏ మానవుడు కూడా, అంటే ఏ కాలంలో కూడా ఆయన స్వరాన్ని వినలేదు, ఆయనను చూడలేదండి ఏ భక్తుడు కూడా. వాక్య పరిశీలన చెయ్యాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని వర్లారా, ఏ కాలమందైనను అంటున్నాడంటే పాత నిబంధన కాలంలో కానీ, క్రొత్త నిబంధన కాలంలో కానీ, అలాగనే మోషే గారి కాలంలో కానీ, యేసుక్రీస్తుల వారి కాలంలో కానీ, పితరుల కాలంలో కానీ, ఏ కాలంలో కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఏ మానవుడు తన స్వరాన్ని వినలేదు, అలాగనే ఆయన రూపాన్ని చూడలేదు. అయితే బైబిల్లో యాకోబు చూసినట్టుంది, మోషే గారు మాట్లాడినట్టుంది, అబ్రహాము గారు కూడా చూసినట్టుంది. ఇవన్నీ చాలా ఆధారాలు ఉన్నాయి కదండి. మరి అవన్నీ పక్కకు పెట్టేసి చూడలేదు, ఆయన కనపడడు, ఆయన ఎవరు చూడరని మీరు చెబుతున్నారు కదా అని చాలామందికి సందేహం రావచ్చు. పాత నిబంధనలో ఉన్న భక్తులే దేవుణ్ణి చూసినట్టుగా, ఆయనతో మాట్లాడినట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి దాఖలాలు. ఓకేనా? ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ పాత నిబంధనలో ఉన్నాయి కొన్ని సందర్భాలు, దేవుణ్ణి చూసినట్టుగా, ఆయనతో మాట్లాడినట్టుగా, స్వయంగా దేవునితో పోట్లాడినట్టు కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవరెవరు దేవుణ్ణి చూశారు, ఎవరెవరు దేవునితో మాట్లాడారు అవి చూద్దాం. ఎంతకి వాళ్ళు చూసింది దేవుణ్ణేనా ఇంకా దేనినైనా అనేది అది చూస్తే ఈ పాఠం క్లోజ్ అయిపోద్దండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మాట్లాడేది అవే చూపెడతారు వాళ్ళు. పలానా సందర్భంలో యాకోబు మాట్లాడలేదా, దేవుణ్ణి చూడలేదా అంటారు. పలానా సందర్భంలో మోషే చూడలేదా, మోషే మాట్లాడలేదా అంటారు. పలానా సందర్భంలో అబ్రహాము గారు చూడలేదా అంటారు. కాబట్టి ఆ సందర్భాలను కూడా మనం చూస్తే అప్పుడు తెగిపోద్ది పాఠం యొక్క సమస్య. ముందుగా ఒక మాటను చూద్దాం, యాకోబు గారి సందర్భాన్ని చూద్దాం. యాకోబు గారి గురించి మీరు చాలా సందర్భాల్లో విని ఉంటారండి సేవకుల ద్వారా. దేవునితోనే స్వయంగా యాకోబు పోట్లాడాడంట, ఆయనతో గెలిచాడని మనం బైబిల్ గ్రంథంలో నుండి చదువుతాం ఆ లేఖనాలను. అలానే యాకోబు గారంట ముఖాముఖిగా చూశాడంట దేవుణ్ణి. ఇంతకు ఆయన చూసింది దేవుణ్ణేనా ఇంకా దేన్నైనా చూశాడా? చూద్దామండి. మొదటగా ఆ మాటను ఈ సందర్భం ఎక్కడ జరిగిందంటే ఆదికాండము 32వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదాం. పైనేమో అక్కడ దేవునితో పోట్లాడినట్టు ఉంటుంది, దేవునిని గెలిచినట్టుగా ఉంటుంది. ఇక్కడేమో ఈ వచనంలో 32 ఆదికాండము 30వ వచనంలో దేవునిని ముఖాముఖిగా చూసినట్లుగా ఆ వచనం మనకు కనబడుతుంది. ఓకే, యాకోబు నేను ముఖాముఖిగా దేవునిని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినది అని చూడండి.
అక్కడ ఏమని మనకు కనబడుతుంది ఆ మాట అంటే, దేవుణ్ణి ముఖాముఖిగా నేను చూచి తిని అని ఉంటుంది. కొద్దిగా పైకి వెళ్తేనండి, దేవునితో పోట్లాడి ఆయన గెలిచినట్టుగా మనకు కనబడుతుంది. అదే సందర్భంలో దేవునితో పోట్లాడి గెలిచినట్టుగా, అలానే దేవుణ్ణి ముఖాముఖిగా చూసినట్టుగా ఈ వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి కదా. పైన మనము చదివాం యోహాను సువార్తలో, అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? దేవుణ్ణంట ఏ మనిషి కూడా చూడలేదు, ఆయన స్వరాన్ని వినలేదని మనకు ముందు మాటలో చదివాం. ఇంతకీ బైబిల్ని ఒక సందర్భాన్ని చూసి మనము ఎప్పుడు కూడా ఇదే కరెక్ట్ అని దాన్నే పట్టుకొని వేలాడబడకూడదు. ఇప్పుడు చదివిన ఈ మాట ఉంది కదా, దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడంట యాకోబు. అంతేనండి, నేను ఇదే నమ్ముతా, దేవుణ్ణి చూశాడు, ఇంతే. యోహాను సువార్తలో ఎలా ఉంది కదంటే అదెంట్లా అనవసరం, మాకు ఇదే మాకు కరెక్ట్, ఇదే మేము నమ్ముతాము అనేవాళ్ళు ఉంటారండి. అలా కాదు. దేవుని యొక్క జ్ఞానాన్ని అంట దేవుడు బైబిల్ గ్రంథంలో ఎలా పెట్టాడంట? మొదటి ప్రారంభంలో తరగతిలో చదివాం కదా, ఎలా పెట్టాడంట అండి? కొంత ఇచట, యెహోవా వాక్యమును కొంత ఇచట కొంత అచట పెట్టానని ఆయన చెప్పాడు. ఇప్పుడు అదే చూద్దాం. ఇంతకీ యాకోబు గారు దేవునితో పోట్లాడి గెలిచాడా? ఈయన చూసింది ముఖాముఖిగా దేవుణ్ణే చూశాడా? దేవుణ్ణి చూశానని భ్రమపడ్డాడా? ఇంతకీ దేన్ని చూశాడో కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ పెట్టాడంటే దేవుడు ఏ గ్రంథంలో రాశాడంటే ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదామండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను. దేంతో పోరాడాడంట? దూతతో పోరాడి జయమొందెను. ఇక్కడ కరెక్ట్గా రాశాడు. నిజంగా ప్రియమైన దేవుని వరలారా, దేవునితో పోరాడాను, దేవుణ్ణి ముఖాముఖిగా చూచానని అన్నాడు కదా. అసలు అక్కడ సందర్భం ఏంటంటే, ఇక్కడ దూతతో పోరాడి గెలిచాడంట యాకోబు గారు. అంతే తప్ప దేవునితో పోరాడి గెలిచే ఏ మానవుడైనా ఉంటాడండి? మీరు ఆలోచన, అసలు మనము ఆ మాటను ఆలోచించడానికి కూడా సంకోచిస్తాం. ఇప్పుడు లూసిఫర్ ఉందండి, అపవాది, పరలోకములో ఎదురు తిరిగింది దేవునికి. ఎదురు తిరిగిన తర్వాత దేవుడు దానితో యుద్ధం చేశాడా? దూతను పంపాడా? మిఖాయేలును పంపాడు కదండి. మిఖాయేలునే కదా లూసిఫర్ దగ్గరికి పంపింది యుద్ధానికి. దేవుడు యుద్ధం చేయలేదు, మిఖాయేలు వచ్చి ఆయన తరపున యుద్ధం చేసింది. అలాంటిది యాకోబు గారితో దేవుడు పోరాడడం ఏంటి? దేవుడు ఓడిపోవడం ఏంటి? యాకోబు గెలవడం ఏంటి? దానికి కరెక్ట్ అయిన ఆన్సర్ ఇక్కడ చెబుతున్నాడు. నేను దేవదూతతో పోరాడి గెలిచి తిని అంటున్నాడు. దేవదూతను చూసి ఆయన ఏమనుకున్నాడంటే దేవుడు అనుకున్నాడు. ముఖాముఖిగా దేవుని చూచి తినంటే అప్పుడు చూసింది దేవుణ్ణి కాదు, అక్కడ చూసింది ఆయన దేన్ని చూశాడు? ఆయన దేవదూతని చూశాడే తప్ప దేవుణ్ణి కాదండి. ఆ సందర్భం అది ఇప్పటికి అది తెగిపోవాలి, మనకు ఆ డౌట్ తెగిపోవాలి. దేవునితో గెలవడం అంటే అది ఆషామాష కాదు, ఏ మానవుడు కూడా గెలవడు. దేవదూతతో పోరాడాడు, గెలిచాడు. ఇంకొక మాట చూద్దాము. ఇంకెవరున్నారంటే అబ్రహాము గారండి. అబ్రహాము గారి సందర్భాన్ని కూడా మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ కూడా ఈ సందర్భాన్ని కూడా వాళ్ళు చూపిస్తారు. దేవునితో అబ్రహాము మాట్లాడినట్టుగా, దేవుణ్ణి చూసినట్లుగా వాళ్ళు చూపిస్తారు. అసలు ఏం జరిగింది అక్కడ సందర్భం? దేవుణ్ణ అబ్రహాం చూసిందా, ఇక దేన్నైనా చూశాడా అనేది మనకు క్లియర్ అవుతుంది. ఒకసారి చూద్దాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చూడండి, ఇక్కడ దేవుడు అతనికి కనపడ్డట్టుగా మనకు ఈ వచనము కనబడుతుంది. అలాగే కనబడుతుంది కదా, అలానే రాయించాడు కదా. వెంటనే మనము దేవుడా ఇంకెవరైనా అని మనకు తెలియాలంటే ఆ 2వ వచనాన్ని కూడా కంటిన్యూ చేయాలి.
చూడండి, అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇంతకీ దేవుడా అక్కడ ఉన్నది? ఆ ముగ్గురు మనుషులు ఎవరు? దేవుణ్ణి చూశాడా ఆయన? ముగ్గురు మనుషుల్ని చూశాడా అంటే ఆ ముగ్గురు మనుషుల్ని చూసి దేవుడని ఆయన తలంచుకున్నాడండి. ఆ ముగ్గురు మనుషులు ఎవరో కాదు, దేవదూతలు. తర్వాత సందర్భంలో ఆ ముగ్గురికి విందు కూడా ఏర్పాటు చేస్తాడు. అబ్రహాము గారు అప్పుడు చూసింది యెహోవా దేవుణ్ణి కాదు, అక్కడ చూసింది దేవదూతలను చూశాడు. అంతే తప్ప అక్కడ దేవుణ్ణి కాదు చూసింది. అదే కదా కంటిన్యూగా ఆ సందర్భం జరిగేది. మనం ఏదైనా మార్చేసాం అక్కడ? మార్చేయలే. అంటే దేవుణ్ణి ఆయన చూడలేదు, దేవదూతలను చూశాడు. దేవదూతలను చూసి సాగిలిపడి నమస్కరించాడే తప్ప దేవుడు అని ఆయన భ్రమపడ్డాడు. కానీ దేవుడు కాదండి అక్కడ ఆయన చూసింది, ముగ్గురు దేవదూతలు. ఓకేనా? అబ్రహాము గారిది తెగిపోయింది, యాకోబు గారిది తెగిపోయింది. ఇప్పుడు అసలు వ్యక్తి ఉన్నాడు, మోషే. పొద మండుతో ఉంది, దేవుణ్ణి కూడా చూశాడు, దేవునితో మాట్లాడినట్టుగా కూడా మనకు కనబడుతుంది. మోషే సందర్భం తెలుసు కదా. ఇప్పుడు మోషే గారి దగ్గరికి వెళదాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు చదువుదామండి. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఏమని చెబుతున్నాడు అక్కడ? ఒక పొద ఉందంట, ఆ పొద నడిమి నుండి యెహోవా దూత ప్రత్యక్షమైనట్టుగా, కనపడ్డట్టుగా మనకు ఆ వచనం కనబడుతుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా కిందకి వెళదాం. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననే అనుకొనెను. 4వ వచనంలో, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. ఇక్కడ చూడండి, ఆ పొదలో నుండి దేవుడు మోషే మోషే అని పిలుస్తున్నాడంట. పైన వచనంలో మనం ఏం చదివాము? ఆ పొద మండుచున్న ఆ మధ్యలోనంట ఒక దేవదూత ప్రత్యక్షమైనట్టుగా కనబడుతుంది. ఇంతకీ ఆ పొద మధ్యనున్నది దేవదూత, దేవుడా? దేవుడు మాట్లాడినట్టుగా ఉంది, పైనేమో దేవదూత కనబడ్డట్టుగా ఉంది ఆ పొదలో. ఇంతకీ దేవదూత, దేవుడా? ఇది తెలియాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలంటే ఆదికాండము, నిర్గమకాండం ఇవన్నీ చదివితే మనకు అది ఆన్సర్ దొరకదు. ఇంతకు దేవుడా లేకపోతే దేవదూత ఆ పొద మధ్యనున్నది మోషేతో మాట్లాడిందంటే ఇక్కడ దొరకదు మనకు దానికి ఆన్సర్. ఎక్కడిచ్చాడో దానికి ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఎక్కడ? అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 30వ వచనాన్ని చదవండి. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత, ఏమండి, ఒక దేవదూత అతనికి కనబడెను. అతను ఎవరు? మోషే. ఆ మోషేకు ఆ రోజు కనబడ్డది దేవుడు కాదు, ఎవరు? దేవదూత అని ఇక్కడ బైబిల్లో కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసాడండి. ఆ రోజు మాట్లాడింది కూడా దేవదూతే తనతో. దేవుణ్ణి ఏ మనిషి కూడా చూడలేదండి. ఒకవేళ ఆయన స్వరం వింటే ఏం జరుగుతుందో కూడా బైబిల్లో దేవుడు చెప్పాడండి. నా స్వరాన్ని డైరెక్ట్గా మీరు విన్నా, నన్ను స్వయంగా మీ కళ్ళతో నన్ను చూడాలనుకున్నా ఏం జరుగుద్దో కూడా బైబిల్లో చెప్పాడు. ఆ మాటను కూడా మనం చూద్దాం. ఏం జరుగుద్దంట? నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును
నన్ను చూచి బ్రతకడనెను. చూడండి, నన్ను చూడలేవు, నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు అంటున్నాడు. అంటే దేవుణ్ణి ఏ మనిషి ఈ నేత్రాలతో చూసినా కూడా ఆయన చనిపోతాడండి. ఆ శక్తి, ఆ సామర్థ్యత ఈ కళ్ళకు లేదు, దేవుడు పెట్టలేదు. ఆయనే అంటున్నాడు కదా, నన్ను చూస్తే ఏ నరుడు కూడా బ్రతకడు అంటున్నాడండి. అంటే యాకోబు గారు చూసింది, పోరాడింది కూడా ఎవరితో అంటే దేవదూతతోనే. అబ్రహాము కూడా చూసింది ఎవరిని అంటే దేవదూతలనే చూశాడు. మోషే కూడా ఎవరిని చూశాడు అంటే, ఎవరితో మాట్లాడాడంటే దేవదూతే. ఎన్ని ఎవిడెన్స్ మనకు బైబిల్లో ఉన్నాయి కాబట్టే యేసుక్రీస్తుల వారు వచ్చిన కాలంలో యేసుక్రీస్తుల వారు నోరారా ఏమన్నాడు ఆయన? ఏ మానవుడు కూడా ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు అన్నాడండి. నిజం. ఒకసారి ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 1:18 చదువుదాం. ఇందాక 5:37 చదివాం కదా. యోహాను సువార్త 1:18 చదువుదాం. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు. ఓకేనా? అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు అంటే ఏ మానవుడు కూడా దేవుణ్ణి ఇంకా చూడలేదండి. అలానే 1 యోహాను పత్రికలో కూడా, యోహాను రాసిన 1 పత్రికలో 4:12 చివరి మాట ముగిచ్చేస్తా. 1 యోహాను పత్రిక 4:12 ఏ మానవుడును దేవునిని ఎప్పుడును చూచి ఉండలేదు. ఈ ఒక్క రిఫరెన్స్ కాదండి, చాలా రిఫరెన్సులు మనం చూసాం. ఇప్పుడు ఏ మానవుడును ఎప్పుడును దేవుని చూడలేదు. ఒకవేళ చూస్తే ఈ నేత్రాలతో అంటే చనిపోతావు అని ఆయనే చెప్పాడు. కాబట్టి ఆ పవర్, ఆ శక్తి ఈ కళ్ళకు దేవుడు ఇవ్వలేదు. మరి ఎప్పుడు దేవుణ్ణి చూస్తామంటే చనిపోయిన తర్వాత, ఆత్మగా ఉన్న తర్వాత దేవుణ్ణి చూడగలం మనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారంటే మనము ఈ భూమి మీద పరిశుద్ధులుగా బ్రతికి ఈ భూమి మీద కనుమూస్తే ఆ పరిశుద్ధులైన వారు దేవుని దగ్గరికి వెళితే అప్పుడు దేవుణ్ణి చూస్తారు. అది దాని అర్థం. కాబట్టి ప్రేమన దేవుని వారలారా, తండ్రి అయిన దేవుణ్ణి మానవులు చూడగలరా అంటే ఏ మానవుడు కూడా ఈ భూమి మీద చూడలేరు. ఆ పాట